మైనస్ క్రేజీ వాళ్ళు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కృష్ణాష్టమి వస్తుంది కదండి. కృష్ణాష్టమి వస్తుంది. పిల్లలకి మనం జ్యువెలరీస్, నెక్స్ట్ కిరీటం, ఇవన్నీ కూడా మనం కొనుక్కుంటూ ఉంటాం కదండి. అయితే ఈ లాక్డౌన్లో ఏంటంటే ప్రజెంట్ అవి ఏవి కూడా సరిగ్గా దొరకడం లేదు కదండి. అండ్ అందుకని వచ్చేసి నేను ఈరోజు ఏంటంటే అవన్నీ కూడా నేను ఈజీ మెథడ్లో మేక్ చేసుకోవడం ఎలాగనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి. అండ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, యూజ్ అవుతుందండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అలా చేసుకుంటే కనుక నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్న కృష్ణులకి మనం జ్యువెలరీ మేక్ చేసేద్దాం పదండి. ముందుగా ఫ్లూట్ రెడీ చేసుకోవడానికి న్యూస్ పేపర్ తీసుకున్నానండి. న్యూస్ పేపర్ యూజ్ చేస్తే మనం రౌండ్ అనేది మనం చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్లూట్ ఎంత సైజ్ అయితే అంత సైజ్ మీద అది ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి ప్లాస్టర్స్ అనేవి బుక్ స్టోర్లో దొరుకుతుందండి, లిటర్ ప్లాస్టర్స్. దాన్ని మొత్తం కూడా ఫ్లూట్కి మొత్తం కూడా మనం ర్యాప్ చేసేసుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా, అలాగా చూస్తున్నారు కదా, మొత్తం కూడా ర్యాప్ చేసేసుకున్నాం. లాస్ట్కి వచ్చేసి మనం చిన్న కుచ్చు అనేది మనం పెట్టుకుంటున్నాం అనమాట, యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఫ్లూట్ అయితే రెడీ. నెక్స్ట్ వచ్చేసి కిరీటానికంటే థిక్ షీట్ అనేది తీసుకొని దాని మీద మనం కిరీటం డిజైన్ అనేది మనం వేసుకుంటున్నామండి. షేప్ అనేది మనం వేసుకొని అలాగా కట్ చేసేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, అలాగ. ఇంకా అదే కాదండి, మన ఇష్టం, షేప్స్ ఏవైతే అవి మనం డ్రా చేసుకొని అలా కట్ చేసుకొని మనం నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఫోమ్ షీట్, గ్లిటర్ ఫోమ్ షీట్ అనేది నేను యూజ్ చేస్తున్నానండి. దానికి అలాగ మనం దీన్ని స్టిక్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అంటించుకున్నాం కదండి. ఇప్పుడు సాటిన్ రిబ్బన్ అనేది తీసుకున్నానండి. అటు ఇటు కూడా మనం టై చేసుకొని మనం హెడ్కి అనేది మనం టై చేస్తాం కదండి, అందుకని నేను ఇలా అంటిస్తున్నాను అనమాట. నెక్స్ట్ కిరీటానికి మనం డెకరేట్ చేసుకుంటున్నామండి. స్టోన్స్, బాల్ చైను, స్టోన్ లేస్ ఇవన్నీ యూజ్ చేస్తూ మనం కిరీటాన్ని మనం డెకరేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వెనక్కి తిప్పేసి సాటిన్ రిబ్బన్ మనం ప్లాస్టర్తో అనేది నేను స్టిక్ చేసేస్తున్నాను. చూసారు కదా, కిరీటం కూడా మొత్తం రెడీ చేసుకున్నామండి. కిరీటాన్ని కూడా రెడీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం నడుంకి కట్టుకునే బెల్ట్ అండి. దానికోసం నేను లెంత్ అనేది తీసుకున్నాను. సెంటర్కి మార్క్ పెట్టుకొని దానికి సర్కిల్ లాగా ముందు డ్రా చేసుకొని హాఫ్ సర్కిల్ అండి. అండ్ నెక్స్ట్ దానిపైన ఇంకో హాఫ్ సర్కిల్ అనేది మనం డిజైన్ కింద డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫోమ్ షీట్కి మనం అంటించేసుకుంటున్నాం. నెక్స్ట్ దీనికి కూడా మనం కట్టుకోవడానికి సాటిన్ రిబ్బన్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నడానికి కట్టుకునే బెల్ట్ కూడా మనం ఫుల్గా స్టోన్స్, కుందన్స్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ చేసుకున్నాం. నడానికి కట్టుకునే బెల్ట్ కూడా రెడీ అనమాట. చూసారు కదా, ఇప్పుడు చేతికి కట్టుకునే దండవంకీలు అనమాట. దానికి నేను సర్కిల్ అనేది తీసుకున్నానండి. సెంటర్ సర్కిల్ అటు ఇటు కూడా చిన్న సర్కిల్స్ అనేవి నేను బేస్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా అలాగే మనం ఫోమ్ షీట్కి అంటించేసుకోవాలన్నమాట.
చూసారు కదా, రెండు కూడా మనం ఫోమ్ షీట్ అంటించుకోం. దీనికి కూడా కట్టుకోవడానికి మనం సాటిన్ రిబ్బన్ అనేది యూజ్ చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు నేను ప్లాస్టర్తో అంటిస్తున్నాను అనమాట. చూసారు కదండి, కిరీటం, దండవంకీలు అండ్ నడానికి కట్టుకునే బెల్ట్ అండ్ ఫ్లూట్ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళి కొనుక్కునే కన్నా మనం ఇంట్లోనే మనం ఇలాగా తయారు చేసుకోవడం చాలా బెటర్ కదండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ అనేది చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి సబ్స్క్రైబ్ బటన్, దాన్ని అలా క్లిక్ చేసండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.